గట్టిగా సపోర్ట్తో అభినందించారు. ఎంటీ గ్రూప్ ఎంటీ గ్రూప్ అయిపోయిన తర్వాత హెడ్ క్వార్టర్ కంపెనీ కాదు, ఆ తర్వాత హెడ్ కంపెనీ వాళ్ళు. హెడ్ కంపెనీ వాళ్ళు ఉండండి. ఫస్ట్ టైం నాతో నన్ను మాట్లాడుకున్నారు. స్టేజ్ మీద అలవాటు లేదు ఎక్కువగా, అయినా సరే తర్వాత ఎందుకు మాట్లాడలేదా అని ఫీల్ అయ్యాను. అయితే కొన్ని నిమిషాల్లో చెప్పాలంటే ఈ అవకాశం ఇచ్చిన నాకు కృష్ణ రమణ సార్కి, ఇక్కడున్న మా తోటి కొలీగ్స్, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు. అయితే ఎక్కువ కాలం ఆర్ఐతో ట్రావెలింగ్ చేసేది రామోహన్ నాతో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ ఇక్కడ మా బెటర్లో. బెస్ట్ ఆఫీసర్ ఇక్కడ రామకోటయ్య. నేను ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న అసిస్టెంట్ కమాండెంట్గా హెడ్ క్వార్టర్లోనే ఉంటాం ఆల్మోస్ట్. బయట డ్యూటీ చేసేది ఆర్ఐ మాత్రమే చేస్తూ ఉంటారు. నేను జస్ట్ నెలకు ఒకసారి అలా వెళ్ళి శుభ్రం చేసి మేము వచ్చేస్తూ ఉంటాము. కానీ మేమిద్దరం కలిపి నేను 70 రోజులు 76 రోజులు మేము బయట ఉన్నాము. ఇద్దరు కలిపి ఎలక్షన్కి వెళ్ళి 76 రోజులు బయట ఉన్నాం. మేమిద్దరం కూడా ఒకే ప్లేస్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఒకే ఏరియాలో పడుకుంటూ నన్ను యొక్క వీళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో అందరికీ ఈ కంట్రోలింగ్ విషయంలోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ టైంలో 76 డేస్లో మేము పడ్డ ప్రాబ్లమ్స్ కానీ, అంటే ప్రాబ్లమ్స్ కదా, యాజ్ సూపర్వైజర్ ఆఫీసర్గా అది మా రెస్పాన్సిబిలిటీ, అది మీ ప్రాబ్లమ్స్ కూడా అనుకోము. కానీ ఆ టైంలో మా దగ్గర ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళామంటే మన పోలీసులు చెప్పలేము. ఇంకా ఆల్రెడీ తెలిసిందే, ఎక్కువ ఫ్రీ బయట అయిపోతారు, తాగుతారు, రాకపోతే వచ్చినట్టు వేరే చేస్తారు, కంట్రోల్ చేయాలంటే బయట చెప్పాలంటే వెళ్ళిపోతారు. మేమేమో ఒక ప్లేసు, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ కూడా ఎలా ఉంటుందంటే అంతా నక్సలైట్ ఏరియాలు, అంటే బయటకు వస్తే కాల్ చేసే రకం అన్నమాట. ఆ టైంలో మేము బయట చేస్తుంటే బయటికి మేము ఇదే మా ప్లేస్ నుంచి రోడ్డు మీదకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. ఆ టైంలో మేము డ్యూటీ చేస్తూ ఎంతోమంది చెప్పకట్టుకుంటే బయటకు వెళ్ళిపోయి ఎక్కడైనా మందు కాకుండా అలవాటు ఉన్న వాళ్ళు తాగి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళ నైట్ గొడవ చేసుకుంటేవాళ్ళు. వారకోటే తల్లి గారిని సత్కరిస్తూ మనవరాల్ని ఆహ్వానిస్తున్నాం. మంచి కుమారుడు కన్నావమ్మ, నువ్వు పదివేలు ఉండగానే కుమారుడు ఎక్కడ చాలా అద్భుతమైన విషయం. గొప్ప ధన్యత రాకోటకి. తల్లి సేవ చేసిన భాగ్యం కూడా దేవుడు అనుగ్రహించాడు. వారి యొక్క
2 రోజులు పండగ ఉన్నందువలన అడ్వాన్స్గా రిటైర్మెంట్ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారి బంధువులకి, మిత్రులకి, రిటైర్డ్ పర్సన్స్కి, అడిషనల్ కమాండెంట్ గారికి, ఏసీస్, ఆర్ఐస్, ఆర్ఎస్ఐస్, ఏఆర్ఎస్ఐస్, పీసీస్ అందరికీ పేరు పేరున ఇప్పటికే నేను చాలా అయిపోయింది. కోటయ్య గారి గురించి అందరూ అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. నా ఎక్స్పీరియన్స్ ఒక 2 మినిట్స్లో, ఏ కమాండెంట్ గారు ఉన్నా కానీ పొద్దున్నే గ్రౌండ్కి వస్తే కమాండెంట్కి ఒక కళ వచ్చింటుంది రాత్రి. ఆ కళ ఇలా ఉంటుంది, కోటయ్య నువ్వు ఇలా చేయాలి అంటే మంచిది సార్. సాయంకాలానికి ఆ కళ డిజైన్ రూపంలో వచ్చింటుంది. నేను షార్ట్ కట్లో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎంత కష్టం ఉంటుందో ఆ పని ఖచ్చితంగా సాయంకాలం వరకు కమాండెంట్ గారు చెప్పిన విధంగా ఇంకా అంతకంటే బెస్ట్గా చేసి చెప్తాడన్నమాట. ఇది నేను ఛాంబర్లో చాలాసార్లు కమాండెంట్ అప్రిషియేట్ చేస్తే షేక్ హ్యాండ్ తీసుకుంటే చూసిన సందర్భాలు ఉన్నాయి. ప్రాక్టికల్గా చూశాను కాబట్టి ఇంత ఇదిగా చెప్పగలుగుతున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన సర్వీస్లో. అందుకే వాళ్ళ శ్రీమతి గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చాలు, అంత మనస్ఫూర్తిగా ఒక ఉద్యోగంలో ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అవుతామో ఆటోమేటిక్గా మా కుటుంబం కూడా చల్లగా సుఖంగా ఉంటుంది. అలాంటి మంచి మెమొరీస్ పెట్టుకొని ఆయన రిటైర్డ్ అయినారు. ముందు ముందు సుఖంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇంత క్రమశిక్షణతో ఈ ఉద్యోగ బాధ్యతలు 40 ఏళ్ల పైన చేసినందుకు ఒక స్ఫూర్తిగా మన వాళ్ళకు కూడా ఈ స్ఫూర్తిగా తీసుకొని ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా ఇంతమంది ఇతని గురించి గొప్పగా చెప్తున్నారు అనేది మనం స్ఫూర్తిగా తీసుకొని మన ఉద్యోగ బాధ్యతలు కూడా చక్కగా నిర్వర్తిస్తూ వీళ్ళ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ వచ్చినందుకు, ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ విందు ఉంది మనస్ఫూర్తిగా ఆరగించి పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.